వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ భవ్య. అసెట్ ఎలొకేషన్, అసలు ఈ అసెట్ ఎలొకేషన్ అంటే ఏంటి? చాలా మంది దీని మీద ఇంపార్టెన్స్ చూపిస్తూ ఉన్నారనమాట. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి, అసెట్ ఎలొకేషన్ వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్రీనివాస్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, డైరెక్ట్ పాయింట్కే వస్తున్నాను సార్. సో అసలు ఈ అసెట్ ఎలొకేషన్ అంటే ఏంటి సార్? అసలు చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఎందుకు ఎసెట్ ఎలొకేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మీకు ఎసెట్ ఎలొకేషన్ అన్నది ఎందుకు వస్తుంది అని అన్నది ఒకటి ఆలోచించుకోవాలి. మీరు ఎసెట్ ఎలొకేషన్ అన్నది ఎందుకు వస్తుంది అంటే మన దగ్గర ఒక కార్పస్ తయారు చేయడానికి ఒక కార్పస్ అమౌంట్, ఒక సాలిడ్ అమౌంట్ మన దగ్గర ఉన్నప్పుడు లేకపోతే దాన్ని క్రియేట్ చేయడానికి మనం ఎంచుకునేటువంటి మార్గాలు ఈ ఎసెట్ ఎలొకేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూస్తే ప్రజెంట్లీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ కట్టారు కొంతకాలం క్రితం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడో కట్టారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అప్పుడు అందరు ఏమన్నా ఎందుకు ఇంత బిల్డింగ్ కడుతున్నారు, ఇది వేస్ట్, అది ఇది అని అనుకున్నారు. దాని తర్వాత ఇది స్టార్టెడ్ గివింగ్ జాబ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. దాని తర్వాత మళ్ళీ దే వాజ్ అగైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వేర్ రాజశేఖర్ రెడ్డి వాజ్ దేర్ అండ్ అదర్ పీపుల్. దెన్ ఇట్ కంటిన్యూడ్, దే సపోర్టెడ్ ఇట్ అండ్ ఇట్ హెస్ బీన్ డూయింగ్ వెరీ గుడ్. ఇవాళ రోజున మీకు ఈ భూములన్నీ ఇంత రేట్లు వచ్చేసినాయి అని అంటే దానివల్లేగా. ప్లస్ ఎంప్లాయ్మెంట్, ఓకే రియల్ ఎస్టేట్ గురించి వదిలేయండి, ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏమో ఇదివరకు సౌత్ ఇండియాలో ఎవరు సాఫ్ట్వేర్ అన్నా తెలియదు. ఇవాళ రోజున సౌత్ ఇండియా అంటే సాఫ్ట్వేర్ అంటే ఇట్ వాజ్ బెంగళూరు, ఇట్ వాజ్ లైక్ సిలికాన్ వ్యాలీ. ఓకే, టుడే వీ హ్యావ్ దట్ దిస్ థింగ్ ప్రైడ్ టు సే మన దగ్గర ఉంది అని చెప్పి. దాని తర్వాత వచ్చిన ఇప్పుడు మన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు దాన్ని సపోర్ట్ చేశారు. సో దెర్ ఇస్ అ థీమ్ ఫర్ ఇట్ వెర్ ఇట్ వాజ్ అంటే ఒక ఫోకస్ తోటి ఒక 40 years 50 years ముందుగా ఆలోచించి పెట్టింది. అప్పుడేమన్నారు జనాలు, ఇదంతా వచ్చేసింది, అంత బయట వాళ్ళు ఎవరు వచ్చేస్తారు, మనకు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, ఇవి ఉండవు అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇప్పుడు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు లేవా, మనకి ఇంకా మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. అలాగే ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు క్రైసిస్ చూసుకుంటే వచ్చేస్తుంది, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళిపోతాయి అని అంటున్నారు. ఇంకా కొంతమంది మేము డబ్బులు సంపాదిస్తామని ఐటీలో పెట్టారు, స్టాక్స్లో ఐటీ షేర్స్లో పెట్టారు ఎక్కువగా, ఎందుకంటే ఐటీ భూమ్ చాలా బాగుంటుంది అని చెప్పి. నా ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ డౌన్ అరౌండ్ 28-30% టుడే దేశాయి. సో ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే ఎసెట్ ఎలొకేషన్. ఇప్పుడు ఏదో బాగుంది కదా అని మీకున్న డబ్బంతా పట్టుకెళ్ళి నేను రియల్ ఎస్టేట్లో పెట్టేస్తాను, లేకపోతే నేను ఐటీ షేర్లలో పెట్టేస్తాను, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పలానా దాంట్లో పెట్టేస్తాను అంటే యూఆర్ నాట్ డైవర్సిఫైయింగ్. సి ది రిస్క్ వాట్ యూర్ టేకింగ్ ఇస్ మచ్ మచ్ హయ్యర్. ఏ రోజైతే మీకు అది పట్టడం జరుగుతుంది, సి మార్కెట్ ఈజ్ ఆల్వేస్ వాలటైల్, అది ఎవ్రీబడి నోస్ ఇట్. సో ఆ వాలటాలిటీని మనం బీట్అవుట్ చేసుకుని మన డబ్బుల్ని సేవ్ చేసుకుని వీ షుడ్ ఎర్న్ మనీ బీటింగ్ ది ఇన్ఫ్లేషన్ ఆల్సో. ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంటుంది కదా, ఇవాళ ఉన్న రేట్ రేపు ఉండదుగా. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ చేసుకోవడం. సో దానివల్ల ఏం చేస్తారంటే ఈ ఎసెట్ క్లాసిఫికేషన్ అన్నది వచ్చింది. ఓకే, సో ఈ అసెట్స్లో ఏమేమి ఉంటాయంటే మనం తీసుకుంటే మీరు క్యాష్ ఉంటుంది, డెట్ ఫండ్స్ ఉంటాయి, స్టాక్స్ మార్కెట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎస్సీఎస్ఎస్ కానీ పోస్టల్ సేవింగ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి ఫిక్స్డ్. దేర్ ఇస్ అ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రిటైర్ అయిన వాళ్ళు దాంట్లో పెట్టుకుంటారు, ఆ అమౌంట్ వస్తుంది. ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. సో దిస్ అలొకేషన్ హెల్ప్స్ యూ ఇన్ క్రియేటింగ్ యువర్ వెల్త్ and also protecting you from the market volatility. It reduces the pressure from the market volatility and it helps you in beating the inflation, making you richer. Okay, so that way you should look at it. అందుకని అసలు అసెట్ ఎలొకేషన్ అన్నది అక్కడ వచ్చిందన్నమాట. నేను యాక్చువల్గా ఇంకో పాయింట్ అడిగే ముందే మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత ఓకే ఎందుకంటారా అనిపించింది. సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అంటే అసెట్ ఎలొకేషన్ అని చెప్తున్నారంట. ఒక నానుడి ఉంది మనకి, అసలు అంత పేరు ఎందుకు వచ్చింది దానికి అని అనే లోపే మీరు చెప్పారు ఇప్పుడు. సో ఇంకొంచెం ఎలాబొరేట్ చేయడానికి అసలు దాని ఇంపార్టెన్స్ గురించి, అంటే ఫండ్ సెలెక్షన్ కన్నా కూడా అసెట్ ఎలొకేషన్కే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు, ఎందుకంటారు? మనం ఎప్పుడు చెప్పుకునేది అమ్మా, మార్కెట్ వాలటాలిటీ ఉంటుంది. సో ఫండ్ సెలెక్షన్లో మీరు బ్రహ్మాండంగా చేసేస్తుంది. ఇప్పుడు మనకి పలానా ఫండ్ లేకపోతే ఇండెక్స్ ఫండ్ ఏదో బాగా చేసేస్తుంది, లేకపోతే మన స్మాల్ క్యాప్స్ ఇప్పుడు లాస్ట్ 2 years స్మాల్ క్యాప్స్ వర్ డూయింగ్ ఫెంటాస్టికలీ గుడ్, సాలిడ్ రిటర్న్స్ అనమాట అని చెప్పేసి ఇఫ్ యూ పుట్ ఆల్ యువర్ మనీ ఇన్ టు దాట్, అదేదో అంటారు కదా, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్పేసి. మీరు అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ హ్యావ్ అ మార్కెట్ ఫాల్, మార్కెట్ ఈజ్ ఆల్వేస్ వాలటైల్, దెర్ ఆర్ ఆల్వేస్ అప్స్ అండ్ డౌన్స్. సో ఆ డౌన్ స్లైడ్ నుంచి మనం తప్పించుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే మనకు ఉన్నదాన్ని సపరేట్గా పెట్టుకుని ఇంతకుముందు చెప్పినట్టుగా కేటగిరీస్లో తీసుకుని
రియల్ ఎస్టేట్కి కొంత, బంగారానికి కొంత, క్యాష్ కొంత, డెట్ ఫండ్లో కొంత, దాని తర్వాత మన స్టాక్స్లో కొంత, మనం ఈ విధంగా బైఫర్కేట్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ అస్ అసెట్ అలొకేషన్. ఓకే, సో అంటే దాన్ని డివైడ్ చేసి ఎవరికి ఎంత పంచాలో కరెక్ట్ గా పంచుకోవడం ఆ అన్నట్టు. విధంగా మనం పంచుకుంటూ ఉంటే సరిపోద్ది Right, అనమాట. మార్కెట్ అన్నీ ఒకసారి పెరగవు. ఒకసారి ఫార్మా ఇండస్ట్రీ పెరుగుతుంది, ఒకసారి ఐటీ పెరుగుతుంది, ఇట్లా. సో టుడే యూఆర్ సీయింగ్ ఐటీ డౌన్ ఫాల్. సో ఇన్ కోవిడ్ టైమ్ యూ హవ్ సీన్ ఫార్మా ఇంక్రీజింగ్. అవును. సో ఆ బ్యాలెన్సింగ్, ఆ సైకిల్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం, డౌన్ స్లైడ్ని మనం తగ్గించుకోవడం కోసం ట్రూ దిస్ విల్ హెల్ప్ యూ. ఎగ్జాక్ట్లీ సార్. That is సో how it మేబీ should be. మేజర్గా సింపుల్ ఎగ్జాంపుల్ అందరు అర్థం కావడానికి, సిల్వర్ చాలా హై ఉన్నప్పుడు గోల్డ్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత పెరగలేదు, మళ్ళీ దాని తర్వాత ఇది తగ్గింది, ఇది పెరిగింది. సో అందరికి కనిపించే ఎగ్జాంపుల్ కూడా మనకు ఉంది. Gold and silver come to the same commodity. They are into precious metals. అవునవును. Okay, so you can compare it with different industries like IT industry. ఇప్పుడు గోల్డ్, ఇప్పుడు ఐటీ పడిపోయింది, గోల్డ్ పెరిగిపోయింది మీకు. సో దట్ ఈస్ ది రైట్ ఎగ్జాంపుల్. రైట్, ఎగ్జాక్ట్లీ. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ద రైట్ ఎగ్జాంపుల్ సార్. సార్ బట్ ఇక్కడ ఇంకో పాయింట్, అందరికీ తెలిసింది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయని తెలుసు. సో కొంతమంది ఇన్వెస్ట్ చేసి, కొంతమంది ఏమో ప్యానిక్ అవుతారు. కొంతమంది వెల్త్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు, కొంతమంది స్మార్ట్ పీపుల్ అనుకోవచ్చా, వాళ్ళని ఎలా కన్సిడర్ చేయొచ్చో తెలియదు, బట్ వాళ్ళు చాలా కూల్గా హ్యాపీగా వెల్త్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? అసలు ఏజెస్ని బట్టి ఈ అసెట్ అలొకేషన్ అనేది ఎలా చేసుకోవచ్చు అంటారు? ఏజెస్ని బట్టి అసెట్ అలొకేషన్ అంటే ఏమో, ఒకటి మనం మార్కెట్లో చూడాల్సింది ఏంటంటే, ఇంతమంది మనం అనుకున్నట్టుగా డిఫరెంట్ కేటగిరీస్ తీసుకున్నప్పుడు మీకు డెట్ ఫండ్స్ ప్లస్ డెట్లో ప్లస్ మీ ఈక్విటీ మార్కెట్స్, ఇది ఈ రెండు మనకి ఇంపార్టెంట్. ఈక్విటీ మార్కెట్స్ గివ్ యూ హయ్యర్ రిటర్న్స్, బట్ ఇట్ ఆస్ రిస్కియర్. ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది డెట్ ఫండ్, డెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటంటే కొంచెం రిటర్న్ తక్కువ ఇస్తాయి, బట్ దే ఆర్ సేఫర్. అంటే వోలటాలిటీ ఎక్కువ ఉండదు, ఒడిదుడుకులు ఎక్కువ ఉండవు. మీకు ఈక్విటీ మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు లాంగర్ డ్యూరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 ఏళ్ల వయసులో లాస్ట్ టైం ఎవరో ఒక ఇవాళ రేపు జాబ్స్ 25-26 ఇయర్స్లో వస్తుంది. 25 ఇయర్స్కి ఎవరైతే ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారో ఆయన ఎప్పుడు 58 ఇయర్స్కి రిటైర్ అవుతాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 33 ఇయర్స్ ఆఫ్ టైమ్ హీ హెస్ గాట్. ఓకేనా? సో అందుకని మనం ఏం చేయొచ్చానంటే, ఈ జాబ్ పీరియడ్ విచ్ ఇస్ దేర్, ఐ డోంట్ సే ఇట్స్ లైఫ్ స్పాన్, ఇట్స్ ది ఎర్నింగ్ పీరియడ్ విచ్ ఇస్ దేర్, వీ కెన్ స్ప్లిట్ ఇట్ ఇంటూ 3 డిఫరెంట్ పార్ట్స్. 25 to 35 ఒకటి, 40 to 50 ఒకటి, 50+ ఒకటి, 50+ will be రిటైర్మెంట్ కి దగ్గర టైం ఒకటి. యూర్ రైట్. సో ఆ విధంగా మనం తీసుకుంటే 25 to 35 ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు దే హ్యావ్ గాట్ సాలిడ్ టైం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 ఏళ్ళ టైం, లేకపోతే 28 ఏళ్ళ టైం ఉంది వాళ్ళకి. 35కి స్టార్ట్ చేసినా కూడా ఆయనకి ఇంకా 25-28 ఏళ్ళ సమయం ఉంది. సో వాళ్ళు ఏం చేయొచ్చారంటే, దే కెన్ అపోర్షన్ దేర్ అమౌంట్స్ మోర్ ఇంటూ ఈక్విటీ. ఎందుకంటే దే నీడ్ టు ఎర్న్ దట్ రెవెన్యూస్. వాళ్ళకి అంత వెల్త్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి, ప్లస్ వాళ్ళు రిస్క్ తీసుకోగలరు. ఎందుకంటే ద మోర్, మనం లాస్ట్ టైం మాట్లాడినట్టుగా ఏంటంటే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే, ద మోర్ టైమ్ యూ గివ్ ఇట్, యూ గెట్ మోర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో గివ్ ఇట్ మోర్ టైమ్ టు రైస్. వీళ్ళ దగ్గర టైం ఉంది, సో వాళ్ళ దాంట్లో ఎక్కువ పెట్టుకుంటారు. మీరు 70% కూడా పెట్టచ్చు, 70-30 పెట్టుకోవచ్చు. 70 ఇంటూ ఈక్విటీ మార్కెట్, 30 ఇంటూ దిస్ థింగ్, ఆర్ 80 ఇంటూ ఈక్విటీ మార్కెట్ అండ్ 20 ఇంటూ డెట్ మార్కెట్ పెట్టుకుని యూ కెన్ ప్లే అరౌండ్. Supposing you are around 40-50, the percentages will come down. ఓకే. ఎందుకనంటే మీరు 40 to 50 అంటే ఆల్మోస్ట్ ఆల్ కొంచెం you're close by to your this thing, you're in the middle age and you need to be safe అన్నమాట. అక్కడ ఏం చేస్తామంటే, మనం తీసుకొచ్చి 50-50 పెట్టుకుంటాం, లేదా తగ్గించుకొని ఒక 40% ఏమో ఈక్విటీ పెట్టి 60% మన డెట్స్లో పెట్టుకుంటాం అన్నమాట. Once you cross that 45, once you come to 50 years of age, you're coming close to your retirement. 58కి రిటైర్మెంట్. సో ఇక్కడ మనం అంతా కన్సాలిడేట్ చేసుకోవడం మొదలెట్టాలి. చేసుకుని బ్రింగ్ ఇట్ ఆన్ టు సేఫర్. యూ షుడ్ రెడ్యూస్ యువర్ ఈక్విటీ, ట్రై టు స్టెబిలైజ్ ది అమౌంట్స్ విచ్ యూ హెవ్ డన్. ఇవాళ వరకు మీరు ఎంతైతే సంపాదించుకున్నారో దాన్ని అంతా స్టేబుల్ చేసుకుని మనం ఆ జాగ్రత్తగా పెట్టుకోవడానికి ట్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఇంకా రిస్క్ తీసుకోలేరు, తీసుకునే కెపాసిటీ ఉండదు మనకి. అందుకని ఏంటంటే మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాం. Younger age, more equity. Middle age, mid equity. In the older age, lesser equity. That's how you have to plan. సార్ మళ్ళీ ఇందులో ఈ అసెట్ అలొకేషన్స్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మీరు ఇందాక చెప్పినట్టే మనం గోల్డ్ రోల్ కూడా ఇందులో ఎలా ఉంటుందంటారు? నేను ఇంతకుముందు చెప్పినట్టే క్లియర్గా అమ్మ, దా గోల్డ్ ఆల్సో ప్లేస్ ఎ వైటల్ రోల్. కానీ ఏంటనంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా కొంటాం, పడిపోతూ ఉంటాయి, ఇట్లాంటివి ఉంటుంది. గోల్డ్ మీకు పట్టం దాఖలాలు 1-2 సార్లు ఉన్నాయి, కానీ మరీ ఎక్కువ లేవు. ఇప్పుడు చూస్తే మీకు ఏదో ఫ్లక్చుయేట్ అయ్యింది, కానీ అదర్వైజ్ ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఆన్ ఎ స్టాండర్డ్ దిస్ థింగ్. సో గోల్డ్ ఈజ్ లైక్ యువర్ క్యాష్.
సో గోల్డ్లో కూడా కొంత పర్సంటేజ్ మనం పెట్టాలి అని అన్నది మనం దీంట్లో మాట్లాడుకోం. కమోడిటీస్ అన్నారు, మీరు సిల్వర్ అన్నారు. ఇప్పుడు సిల్వర్ ఏంటి, కాపర్ కూడా పెడుతున్నారు. సో యూ షుడ్ యూస్ సమ్వేర్ అరౌండ్ 10 to 15% ఆఫ్ యువర్ దిస్ థింగ్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ గోల్డ్, బట్ నాట్ బియాండ్ దాట్. నాట్ బియాండ్ దాట్. సో అంత గోల్డే అని కూడా కొనకూడదు అంటారు మీరు ఇందాక. అదే ఇప్పుడు గోల్డ్ వాల్యూ పెరుగుతుంది కదా అని ఒకేసారి చాలా గోల్డ్ పట్టుకెళ్ళటం మళ్ళీ అన్ని గోల్డ్లో పెట్టేసుకుంటే అది నౌ ఇట్ విల్ స్టెబిలైజ్. ఇన్ని సంవత్సరాల దాకా లేదు, ఒక్కసారి పరుగులు పెట్టినప్పుడు ఇట్ హ్యాస్ టు స్టెబిలైజ్ సమ్వేర్. స్టెబిలైజ్ అవుతుంది అది. అయినప్పుడు దెన్ అగైన్ మీరు అనుకుంటారు, అయ్యో నేను అన్ని డబ్బులు పెట్టాను ఇది పెరగట్లేదు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. సో అందుకని యూజువల్గా మన దాంట్లో చెప్పేది ఏంటంటే 10 to 15% మీరు గోల్డ్లో పెట్టుకోండి. ఓకే, దట్స్ హౌ ఇట్ షుడ్ గో. సో అంటే అదే మొత్తం అసెట్ అలొకేషన్ అనే పదంలోనే ఉన్నట్టుంది. ఎవ్రీథింగ్ కొంచెం ప్రాపర్గా అలొకేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్రోప్రియేట్ పోర్షన్స్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. మనం ఇప్పుడు ఏజ్ వైజ్ కూడా చూసుకున్నాం. ఇన్ దట్ వే యూనో మనకి రియల్ ఎస్టేట్ కూడా ఉంది. రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఇస్ ఇట్? ఎందుకంటే ఒక సెక్టార్లో మీకు డబ్బులు రాకపోయినా ఇంకో సెక్టార్లో వస్తాయి. సో బై దిస్ వే యూఆర్ రెడ్యూసింగ్ యువర్ రిస్క్, యూఆర్ డైవర్సిఫైయింగ్ యువర్ అమౌంట్, సో దట్ ది లెస్ ఆఫ్ దిస్. అండ్ మార్కెట్లో అంటే ఇది మార్కెట్ సిచ్యువేషన్స్ని బట్టే ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం అసెట్ని సేవ్ చేసుకున్నా కూడా, ఆస్తులు సేవ్ చేసుకున్నా, అమౌంట్ సేవ్ చేసుకున్నా, కార్పస్ క్రియేట్ చేసుకున్నా కూడా మార్కెట్ని బట్టే ఎవ్రీథింగ్ మనకి జనరేట్ అవుతుంది కదా. సో కొన్నిసార్లు మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇది మనకి స్ట్రెస్ బస్టర్గా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? అదే అమ్మా, ఇప్పుడు మార్కెట్ పడిపోయినా కూడా ఇప్పుడు మీకు ఐటీ సెక్టార్ పడింది, మిగిలిన సెక్టార్స్ పడలేదుగా. సో అండ్ ప్లస్ ఏమవుతుందనంటే మీరు డైవర్సిఫై చేసినప్పుడు మీకు ఒక దాంట్లో తగ్గినా ఇంకో దాంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో తగ్గింది అనుకుందాము, మీకు గోల్డ్లో ఉందిగా, గోల్డ్ ఉంది, మీకు ఈక్విటీస్లో ఉన్నాయిగా. సో ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్యాలెన్సింగ్ యువర్ పోర్ట్ఫోలియో. Portfolio is your total corpus that you're doing, in which you're giving different segments, asset allocation. That is what it is. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతి చోట ప్రాబబ్లీ పాజిటివ్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ మనం కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ప్రాపర్గా అలొకేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఇంత ఉన్నా కూడా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఎలా ఉంటాయి అంటారు? ప్రతి దగ్గర ప్రాబ్లం ఉంటుందమ్మా, లేదని అంటలేదు. కానీ ఏంటంటే there is a scope for improvement also. There is always a scope for the upward this thing. కానీ మనకు అవసరం ఉన్న రోజున, ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇఫ్ యూర్ సేయింగ్ దెర్ ఇస్ అ వార్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, విచ్ హస్ స్టార్టెడ్ జస్ట్ నౌ. ఓకే, ఇప్పుడు రేపు మీకు మండే మార్కెట్ పడిపోద్ది. సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఎమర్జెన్సీలో డబ్బులు కావాలంటే మనం అనుకున్నట్టు ఫస్ట్లో మాట్లాడుకున్నట్టుగా క్యాష్ ఏదైతే క్యాష్ పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. ఆ టైంలో ఎందుకంటే హోల్ మార్కెట్ గోస్ డౌన్, సో యువర్ ఇన్వెస్ట్మెంట్స్ యువర్ ఎన్ఏవి ఆల్సో కమ్స్ డౌన్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. సో మన వాళ్ళు చేసేటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా బంగారం అని, బంగారం పెరిగిపోయింది కదా. సో వాట్ దే డూ ఇస్ ఈ అన్ని డబ్బులు పట్టుకొచ్చేసి బంగారంలో పెట్టేస్తారు. లేకపోతే ఏం చేస్తారు, మన ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇస్ దెర్ ఇస్ అ బూమ్. మనకు కొంచెం హైదరాబాద్లో కొంచెం స్లో ఉందంటున్నారు, బట్ ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. సో రియల్ ఎస్టేట్ అనగానే వాళ్ళ ఉన్న అమౌంట్ మొత్తం వాట్ ఎవర్ దే హ్యావ్ ఎర్న్ టిల్ డేట్, దే ట్రై టు ఫిక్స్ ఇట్ అప్ ఆన్ ఫిక్స్డ్ అసెట్ అండ్ సే దట్ ఓకే ఐ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి. దట్స్ నాట్ కరెక్ట్, బికాస్ మీకు అక్కడ డైవర్సిఫికేషన్ లేదు. రేపు పొద్దున్న మార్కెట్ పడింది, లేకపోతే కొనేవాళ్ళు లేరు, దెర్ ఇస్ అ ఫైనాన్షియల్ కరెన్సీ, మళ్ళీ ఏదైనా డిమానిటైజేషన్ లాంటిది ఏదైనా వచ్చిందాక మీకు ఎవరు కొంటారు? రియల్ ఎస్టేట్ ఎక్కడి నుంచి కొంటారు? సో దట్ ఈస్ ది ప్రాబ్లమ్ అనమాట. సార్ ఇప్పుడు అసెట్ అలొకేషన్ అంతా ప్రాసెస్ అయింది. ఇప్పుడు ఈ సర్టెన్ పీరియడ్లో ఒక దగ్గర అలొకేట్ చేశారు, అసెట్ సేవ్ చేసుకున్నారు. సో టైంని బట్టి ఏమన్నా మారుస్తూ ఉండాల్సి వస్తుంది అంటారు ఈ అసెట్ అలొకేషన్స్ అంతా కూడా? డెఫినెట్గా మార్చాల్సి వస్తుందమ్మా. అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే మార్కెట్ ట్రెండ్స్ ఒకటి, రెండోది ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం ఏంటంటే, నా దగ్గర ఉన్న డబ్బులు ఐ వాంట్ టు ప్లే సేఫ్, ఐ విల్ పుట్ 50% ఇంటూ ఈక్విటీ మార్కెట్, 50% ఇంటూ డెట్స్. ఫైన్, ఓకే. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందనంటే మీకు ఈక్విటీ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇట్ హ్యాస్ గ్రోన్ వెరీ గుడ్. సో మీకు ఇప్పుడు మీరు పెట్టిన 50% హ్యాస్ బికమ్ అరౌండ్ 80%. ఓకే, సో ఏమైంది, మీ ఈక్విటీ మార్కెట్లో మీ అమౌంట్స్ పెరిగిపోయినాయి, డెట్ ఫండ్లో మీ అమౌంట్ అంతే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే ఇక్కడ 50 లక్షలు పెట్టారు, ఇక్కడ 50 లక్షలు పెట్టారు. ఓకేనా, మీ ఈక్విటీ మార్కెట్ పెరిగి ఏమైంది, అది 80 లక్షలకి వెళ్ళిపోయింది, ఇది ఇంకా 50% ఉంది. ఓకే, సో ఇట్ హస్ నాట్ గ్రోన్ అనుకుందాం. అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, దెర్ ఇస్ అ ఆప్షన్ దేర్, యూ హ్యావ్ టు రీబ్యాలెన్స్ ఇట్.
ఇప్పుడు 18 తగ్గించేసుకుని 18 తగ్గించుకుని మళ్ళీ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి కదా. అంటే మీకు 30 లక్షలు పెరిగింది. 30 లక్షలు పెరిగితే అక్కడ 15 లక్షలు ఉంచుకోండి, ఇక్కడ 15 లక్షలు పెట్టండి. అప్పుడు మీకు మళ్ళీ బ్యాలెన్స్ అయిందిగా 50-50. అవును. సో దట్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్ యూ హ్యావ్ టు డూ. మనము రివ్యూ చేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. మన ఏజ్ని బట్టి, మన దీన్ని బట్టి ఒకవేళ ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్యన ఇప్పుడు కొత్తగా ఏంటంటే దీంట్లో మ్యూచువల్ ఫండ్స్లో మనకి మల్టీ అసెట్ అలొకేషన్స్ వచ్చినాయి. వేర్ దే ఆర్ ప్రొక్యూరింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ది పెట్రోలియం క్రూడ్ ఆయిల్స్ అండ్ అదర్ థింగ్. సో మనం ఒకవేళ చేంజెస్ చేయాలి అని అనుకోండి, యూ కెన్ స్లైట్లీ వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ తీసి దాంట్లోకి అలొకేట్ చేసుకోవటం. ఇట్లా యూ హ్యావ్ టు మన అలొకేషన్స్ డెఫినెట్లీ. అంటే అదే అంతే, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక ట్రెడిషనల్ మెథడ్ లాగా పాతది ఏదైతే ఫాలో అయిందో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా మార్కెట్ చేంజెస్ ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ వై యూ హ్యావ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ లైక్ మీ హెల్ప్ యూ ఆల్. యా, అండ్ ఆల్సో యూ అవేర్ అస్ ఐ హోప్ సో చాలా మందికి కూడా ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సార్. అండ్ ఫైనల్ అడ్వైస్ మరి మన వ్యూవర్స్ కి కూడా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? అసెట్ అలొకేషన్ ఇస్ అ మస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ you should decide your asset allocation, then invest. అంటే పర్సంటేజెస్ ఎంత అన్నది ముందు మనం డిసైడ్ చేసుకుని దెన్ యూ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, బ్యాలెన్సింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మన ఏజ్ని బట్టి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా దానికి ఏ పర్సంటేజ్ ఎలా వెళ్తుందని అన్నది చెక్ చేసుకోవటం ఇవన్నీ అవసరం. దాని తర్వాత యువర్ డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మార్కెట్ని చూసి మాకు ఇది ఉంది అది ఉందని చెప్పి జంప్ చేసేసి, లేకపోతే ఎవరో వచ్చి చెవు కొరుకుతారు, ఈ వార్ వచ్చింది, మార్కెట్ పడిపోతుంది, తీసేయండి అని అంటే ఇలాంటివి పట్టించుకోకుండా యువర్ డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ప్లీజ్ కంటిన్యూ ఇన్వెస్టింగ్ అండ్ యువర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఆల్. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. సూపర్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవేరింగ్ అస్ విత్ న్యూ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన ఆడియన్స్ లాగా. సో మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్.